మార్కస్ ట్రస్ట్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విస్తరించి ముస్లిం సోదరులను సన్మార్గంలో నడిపిస్తూ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. మైనార్టీ సోదరులకు తాను ఎల్లప్పుడూ కుటుంబ సభ్యుడిలా అండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. కండ్రిక పాతపాడు రోడ్డు వంతెన సమీపంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఉమ్మడి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల మార్కస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న మసీద్ ఏ ఇలియాస్ మసీద్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మార్కస్ ట్రస్ట్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముస్లిం సోదరుల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడం అభినందనీయమన్నారు. అల్లా ఆశీస్సులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సంస్థ సెంట్రల్ నియోజకవర్గానికి రావడం ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లోని సుమారు 7 లక్షల మంది సభ్యులకు, జిల్లాలోని దాదాపు 50,000 మంది సభ్యులకు ఉపయోగపడేలా ఈ ప్రాంతంలో మసీద్ నిర్మాణం చేపట్టడం శుభ పరిణామమన్నారు. మసీద్ నిర్మాణానికి తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు రహదారి సౌకర్యంతో పాటు తాగునీటి సదుపాయం కూడా కల్పించనున్నట్లు తెలిపారు. మసీద్ నిర్మాణం పూర్తయిన అనంతరం నమాజ్ చేసుకునే వారికి ఇది ఆదర్శవంతమైన ప్రార్థనా మందిరంగా నిలవాలని ఆకాంక్షించారు. మైనార్టీ సోదరులకు తాను ఎప్పుడూ కుటుంబ సభ్యుడిలా అండగా ఉంటానని పేర్కొన్న బోండా ఉమ ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందే రామకృష్ణాపురంలోని బిలాల్ మసీద్ అభివృద్ధికి సహకరించిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ నిధుల నుంచి 2 లక్షలు కేటాయించి మసీద్ స్లాబ్ నిర్మాణానికి సహాయం చేసినట్లు చెప్పారు. అలాగే ఏలూరు రోడ్లోనూ సుమారు 1.3 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో ముస్లిం కబరస్థాన్ను అభివృద్ధి చేశామని, మైనార్టీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో విస్తరించి మంచి మార్గం వైపు ప్రజల్ని, అలాగే ముస్లిం సోదరుల్ని మంచి వైపు నడిపిస్తూ ఆ అల్లా ఆశీస్సులతో పనిచేస్తున్నటువంటి సంస్థ, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సంస్థ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ రావటం సంతోషం. అది ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదైతే ఇక్కడ మసీదు తబ్లీగ్ జమాత్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అందరికీ కూడా గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనకి హైదరాబాద్ ప్రాంతంలో ఉండేది. రాష్ట్రం విడిపోయినాక ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి 7 లక్షల మంది సభ్యులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి 50,000 మంది సభ్యులకి ఇక్కడ ఆ రోజుల్లోనే దీన్ని స్థలాన్ని కొని ఏదైతే ఇక్కడ కడతా ఉన్నారో దీంట్లో ఈ నిర్మాణంలో నా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని మీ అందరికీ కూడా మాటిస్తూ ఉన్నా. ఖచ్చితంగా మన రోడ్డు అడిగారు, రోడ్డు చేశాం. వాటర్ అడిగారు, వాటర్ ఇస్తున్నాం. అలాగే ఈ మసీదు పూర్తయ్యి మళ్ళా దీంట్లో అందరం కూడా నమాజులు చేసుకోవడానికి ఇది అద్భుతమైన కేంద్రంగా, అద్భుతమైనటువంటి మసీదుగా వర్ధిల్లేదానికి అల్లా ఆశీస్సులతో అన్ని రకాలుగా కూడా నేను మీలో మీ కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేస్తాను. నేను ఇవాళ ఎమ్మెల్యేగా లేదంటే రాజకీయ పార్టీలో పరంగా ఏ రోజు మైనార్టీస్ కోసం చేసింది కాదు. నేను 2010లోనే ఎమ్మెల్యే కాకముందే ఆ రోజు రామకృష్ణాపురంలో బిలాల్ మసీద్ అని ఒక చిన్న మసీదు, దాని మీద స్లాబ్ వేసుకుంటామంటే ఆ రోజున మా ఎమ్మెల్సీ మాకు బాబు రాజేంద్ర ప్రసాద్ ఉండేవాడు ఉయ్యూరులో. ఆయన నిధుల నుంచి 2 లక్షల రూపాయలు కేటాయించి ఆ మసీదుకి మొదటి ఫ్లోర్ స్లాబ్ వేయించింది ఆ రోజు మీ సోదరుడు బోండా ఉమాని గుర్తు చేస్తాను. అట్లాగే 2014లో ఆ అల్లా ఆశీస్సులతో మీ అందరి సహకారంతో
ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నిక కాబడిన తర్వాత ఏ మైనార్టీ నాయకుడు వచ్చి, ఏ మసీదు పెద్ద వచ్చి, ఏ మసీదు కమిటీ వచ్చి ఏది అడిగినా కూడా చేసి పెట్టాం. ఏలూరు రోడ్లో కబ్రస్థాన్, భారతదేశంలోనే ఒక మైనార్టీ ముస్లిం కబ్రస్థాన్కి 1,30,00,000 రూపాయలు శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ధైర్యంగా చెప్తా ఉన్నా ఇవాళ ఈ పవిత్ర స్థలంలో. కాశ్మీర్లో కూడా ముస్లిం ముఖ్యమంత్రి కూడా చేసి ఉన్నాడు. కానీ ఏలూరు రోడ్లో కబ్రస్థాన్కి బోండా ఉమా 1,30,00,000 మొదటిసారి శాసనసభ్యుడిగా ఆ రోజు చేశాం. బందర్లాకుల దగ్గర కబ్రస్థాన్కి 70 లక్షల రూపాయలు ఆ రోజున మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో చేశాం. అలాగే సింగనగర్ కబ్రస్థాన్కి 20 లక్షల రూపాయలు, తర్వాత మళ్ళీ 20 లక్షలు, 40 లక్షలు. అలాగే కండ్రికలోని కబ్రస్థాన్కి, ఎందుకంటే మైనార్టీలకి మసీదు తర్వాత పవిత్రమైన స్థలం కబ్రస్థాన్. అలాంటి కబ్రస్థాన్లకి అన్ని రకాలుగా బాగుండాలి అని ప్రభుత్వ నిధులతో ఆ రోజు బాగు చేయించాం. అంతేకాదు, ఇప్పుడు సుబానిబాయ్ చెప్పాడు, కండ్రికలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని ఆ మసీదు కోసం ఇచ్చాం. సుందరయ్య నగర్లో వాళ్ళందరూ ఇక్కడే ఉండుంటారు, నేను చెప్పే వాళ్ళందరూ కూడా అందరూ ఉంటారు ఇక్కడే. సుందరయ్య నగర్ మసీదుకి మదర్సా పెట్టుకుంటామంటే ఆ వెనకాల స్థలంలో అధికారులు ఒప్పుకోకపోతే నేను నుంచొని ఆ మదర్సాని ఏర్పాటు చేసింది మీ సోదరుడు బోండావం అని గుర్తు చేస్తాను. అంతేకాదు, మధురా నగర్లో చిన్న మసీదు, ఇక్కడే ఉన్నాడు అన్వర్ వలి, వాళ్ళందరూ కూడా ఆ మసీదు రోడ్డు మీద పగలు కొట్టేస్తామంటే స్లాబ్ వేసుకోవడానికి అడ్డుపడితే అధికారులు అర్ధరాత్రి పూట వెళ్ళి అక్కడ నుంచొని ఆ స్లాబ్ వేయించింది కూడా మీ బోండావం అని గుర్తు చేస్తాను. ఎన్నో కార్యక్రమాలు చేశాం. మసీదులకి తెలుగుదేశం ప్రభుత్వంలో రంజాన్ వస్తే 25,000 రూపాయలు రిపేర్ల కోసం డబ్బులు ఇస్తే ఆ మసీదుల సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క మసీదు కూడా చిన్నటువంటి నామ్స్ ఏమైనా ఉన్నా దాన్ని ఇబ్బందులు లేకుండా చేసి ఆ మసీదులకి డబ్బులు ఇప్పించాం. ఇమాములకి, మౌజదులకి జీతాలు ఇచ్చాం మా హయాంలోనే. ఇంకా అనేక కార్యక్రమాలు చేశాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీకు ఒకటే మాటిస్తా ఉన్నా, భవిష్యత్తులో మొన్న ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో నేను 25 ఓట్ల తేడాతో ఓడిపోయా. మళ్ళీ ఓడిపోయిన ఇంట్లో కూర్చోకుండా అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండి అన్ని వర్గాల ప్రజలకి సేవ చేశాం. 2024 ఎన్నికల్లో మళ్ళా అల్లా ఆశీస్సులతో ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో 70,000 ఓట్లు మెజార్టీతో ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఇంతవరకు ఈ జిల్లాలో ఎవరూ గెలవనటువంటి మెజార్టీతో నేను మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచినందుకు మీ రుణం తీర్చుకుంటా, తప్పనిసరిగా మీకు అండగా ఉంటా. నా శ్వాస ఉన్నంత వరకు అల్లా ఆశీస్సులతో మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాను. భవిష్యత్తులో మరింతగా నాకు అల్లా మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కూడా కోరుకుంటూ, ఈ మసీదు విషయంలో మీరు ఏదైనా ఏ టైం అయినా 24 గంటల్లో నా ఇంటి తలుపు తట్టచ్చు, మీకు ఏది కావాలన్నా నన్ను అడగచ్చు, చేసే బాధ్యత నాదని కూడా మీకు మరొక్కసారి మాటిస్తూ, తప్పనిసరిగా మంచి కార్యక్రమాలు, ఈ సమాజం బాగుండాలి. अल्लाह ताला का शुक्रिया अदा करता हूँ मैं। अल्लाह ताला एक ज़बरदस्त मस्जिद के तामीर का काम में शिरकत होने का मौका मेरे को आपको अल्लाह ताला अता फरमाए। ये जो बुनियादी मस्जिद का यहाँ पर रखना, ये आखिरत का कामयाबी का सबब बन सकता है। इसके वास्ते
ये जो मस्जिद मरकज़ तबलीग का जो मरकज़ बनाने का जो नीयत करे हैं, अल्लाह ताला इसमें भरपूर कामयाबी अता फरमाए। इसके अंदर किसी तरीक़े के रुकावट नहीं, जैसा जिस मकसद का वास्ते यहाँ पर मस्जिद तामीर करने का जो ख़यालात करे हैं, अल्लाह ताला हर एक शर से, हर एक रुकावट से, हर एक मुश्किलात से अल्लाह ताला से दूर फरमाए और मुकम्मल तौर पर यहाँ पर मस्जिद को तामीर होने का हालात को अल्लाह ताला आसान फरमाए। और जितना हो सकता मैं अपने तरफ से, हमारे हुकूमत की तरफ से और हमारे बोंडा उमा महेश्वर राव हर दिल अजीज़ है, ख़ास करके मुसलमानों को चाहने वाले लीडर्स में अगर कोई है बोले तो बोंडा उमा महेश्वर राव है। बहुत चाहते, मैं यूं ही एक मर्तबा जाके अपने साथियों से जाके ऐसा मस्जिद का तामीर का काम होने वाला है, इसमें थोड़े ये चीज़ा करने का है, रोड फॉर्मेशन के लिए और पानी के इंतज़ाम के लिए, बोले तो तुरंत वो काम करके दिखाए। तो मैं समझता हूँ अल्लाह ताला आप लोग को जो नेक काम में अल्लाह ताला इसमें डाले, उसको पूरा करने में बोंडा साहब को एक ज़रिया बनाएंगे इंशाअल्लाह। बहुत दिलचस्पी रखने वाले हैं मुसलमानों के साथ, और मुसलमानों को साथ लेके जाना, मुसलमानों के जो भी है उसको हल करने के अंदर बढ़ चढ़ के हिस्सा देने वाले हैं बोंडा मोहम्मद सराव साहब। और हमारे MP चिन्नी साहब भी हमारे के साथ देंगे इंशाअल्लाह। उन भी यहाँ पर जो भी मुसलमानों के कामकाज है उन्होंने भी हमारे को हर एतबार से साथ देने वाले हैं। पूरा पार्लियामेंट के इसमें जितने भी इलाके हैं, उनके असम्बली इलाके हैं, उसके अंदर हर एक इसमें भी उन्होंने साथ देने का वो पूरा कारनामा करे। मैं ये कहना चाहता हूँ, उन्होंने MP अब बने, लेकिन MP नहीं बनने से पहले तकरीबन 2-3 साल पहले उन्होंने मुसलमानों को साथ देने का रवैया इख्तियार करके है। मैं भी उनसे बहुत उम्मीद रखता हूँ। उनके जो MP लैंड्स है, MP फंड्स है, उसके ज़रिए से भी यहाँ पर करंट के लिए या दूसरे पानी का और कौन सा है तो बाउंड्री वॉल का जो भी है वो फंड्स उसमें भी लगाने के अंदर उन्होंने हमको साथ देंगे।